జగన్మోహన్ రెడ్డి గారు మాటకొస్తే విలువలు విశ్వసనీయతను నన్ను మించిన వాడు లేడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారు. సరే, ఈయన మాటలు చెప్పుకుంటాడు, ప్రతి ఒక్కడు అతని గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అలవాటే కదా. ఇతని విలువలేంటో విశ్వసనీయత ఏంటో చూద్దాం అనుకుంటే ఈయన విలువల విశ్వసనీయత ఏంటో తెలుసా? ఒకప్పుడు ప్రత్యేక హోదా తీసుకొని వస్తేనే ఓట్లు అడుగుతా అన్నావు. ప్రత్యేక కేంద్రం మెడలు వంచి ఎవరి కోసం తెచ్చావు, ఎక్కడ మెడలు వంచావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నువ్వు వెళ్ళి మెడలు వంచుతూ ఉన్నావు కేంద్రం దగ్గర. ఇదేనా నీ విలువలు విశ్వసనీయత? ఇంకొకటి, 2024లో మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా, మన ప్రభుత్వం 2 ఏళ్లకో 3 ఏళ్లకో వస్తుందని గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు చెప్పావు. ఈరోజు అదే మద్యం పైన నువ్వు అప్పులు తెస్తా ఉన్నావు. ఇదేనా నీ విలువలు విశ్వసనీయత? ఇంకా మనం చూసుకుంటూ పోతే నువ్వు ఇంకొక మాట అన్నావయ్యా, చంద్రబాబు నాయుడు హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయి, నేను వస్తే కరెంటు ఛార్జీలే పెంచనన్నావు. ఈరోజు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు, పేదవాడిపైన ఇంత భారాన్ని వేసావు. ఇదేనా నీ విలువలు విశ్వసనీయత? ఇంకొకటి, నువ్వు ఆర్టీసీ ఛార్జీలు పెంచనన్నావు. ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత దాదాపు 5-6 సార్ల పైన ఆర్టీసీ ఛార్జీలు, పండగలు వస్తే దానిపైన ఈ ఛార్జీ ఆ ఛార్జీ అని పెంచి అనేక మంది పైన భారం వేస్తున్నావు, పేదవాళ్ళపైన. ఇదేనా నీ విలువల విశ్వసనీయత? ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ రోజు అన్నావు కదా, నారాసుర రక్త చరిత్ర, మా చిన్నాన్ని చంద్రబాబు నాయుడు చంపించేశాడు, నన్ను చంపించేశాడు, నన్ను కోడికత్తో పొడిపించేశాడు, నన్ను చంపేస్తున్నారు వీళ్ళందరూ కలిసి అని చెప్పి. ఈరోజు తీరా చూస్తే కనీసం సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే తీరా చంపింది ఎవడరా అంటే నీ ఇంట్లో వాళ్ళు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పైన అబాండాలు వేసావు కదా. ఇదేనా నీ విలువల విశ్వసనీయత? నీ చిన్నాన్ని చంపినోడిని నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. ఇదేనా నీ విలువల విశ్వసనీయత? ఇంకొకటి, ఒకప్పుడు దళితులకు అందరికీ నేను అండగా ఉంటా, దళితుల మేనల్లు నేను అన్నావు. ఈరోజు అదే దళితుల్ని చంపేస్తూ ఉంటే అదే దళితుల్ని చంపేసిన వ్యక్తిని నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. ఇదేనా నీ విలువల విశ్వసనీయత? చెప్పయ్యా సమాధానం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నీ నేర చరిత్ర, నీ చరిత్ర గురించి ఇంత వస్తుంది, అక్కడ అంతా చూస్తే ఒక్క దగ్గర కూడా నీ విలువల విశ్వసనీయత కనబడవు. ఇంకొకటి, నా తండ్రిని అంబానీ వాళ్ళు చంపించేశారు అని చెప్పావు కదా ఆ రోజు. తీరా అదే అంబానీ మనిషికి నీ పార్టీ ద్వారా రాజ్యసభకు ఎందుకు పంపించావయ్యా? ఇదేనా నీ విలువల విశ్వసనీయత? ఇంకా తీస్తూ పోతే ఎన్నో వస్తాయి. విలువల విశ్వసనీయత అనే మాట ఎత్తద్దు జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రంలో ప్రజలందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే నీకు లేనిదే విలువల విశ్వసనీయత అని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో అంటూ ఉన్నారు.